ఓకే స్టార్ట్ అయిపోయింది. హైయెస్ట్ ఎంత అనుకుంటారు ప్లాంక్? సో గాయస్ మొత్తానికైతే ప్లాంక్స్ ఫ్రంట్ ప్లాంక్ ఛాలెంజ్ పెడుతున్నా. వీళ్ళు ఎట్లా చేస్తారు అనేది చూద్దాం. ఇక హైయెస్ట్ ఎంత అనుకుంటారు చెప్పండి. హైయెస్ట్ నువ్వు ఎప్పుడా మోహన్? 11 minutes దూరా 11 minutes ప్లాంక్ చేస్తారా? ఫ్రంట్ ప్లాంక్ గెస్ చేయండి. గట్టిగా చెప్పు. 3 minutes హైయెస్ట్ 3 minutes అంట ఫ్రంట్ ప్లాంక్. హైయెస్ట్ 3 minutes. ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్లో హైయెస్ట్ ప్లాంక్ ఛాలెంజ్ ఫ్రంట్ ప్లాంక్ ఛాలెంజ్ 2023. 2023లో ఎంత చేశారు తెలుసా? 27 నిమిషాలు. హైయెస్ట్ 27 నిమిషాలు ఫ్రంట్ ప్లాంక్ ఛాలెంజ్. అర్థమైందా? సరే వాచ్ చేయరు చూద్దాం. ఇక మీకు అత్యంత ఒక్కడు కూడా కదలద్దు ముందే చెప్తున్నా. మీకు ఫస్ట్ టైమే కానీ చేయాలంతే. చూడండి గైస్, ఇక ఫ్రంట్ ప్లాంక్ ఎట్లా చేస్తారు ఇల్లు అనేది మీరు చూడండి. ఇక చూద్దాం. ఇక ఏది స్టార్టింగ్ పైన ఇదే ఇట్లనేనా? ఆఫ్ అయ్యేది మొత్తం. ఓకే 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 చలో రెడీయా? ఏం లేదు పసలేదు మీ దగ్గర. అంటే ఓకే రెడీ అనాలి. ఓకేనా? ఇక్కడ తీసుకురా, దాంతో అవసరం ఉంటుంది మనకు. ఓకే రెడీ ఉన్నారా? 1 2 3 స్టార్ట్. టైం స్టార్ట్ అయిపోయింది. చూద్దాం ఇక ఎంతసేపు చేస్తారు ఏంటి అనేది చూద్దాం. ఇక ఎందుకు అది ఇక చాలు. ఇక చూద్దాం. ఇక చూడండి గైస్, ఫ్రంట్ ప్లాంక్స్ ఆఫ్టర్ రన్నింగ్ తర్వాత ఇట్లా చేసుకోవాలి. ఓకే డన్. చూద్దాం ఎన్ని నిమిషాలు చేస్తారో ఏంటో చూద్దాం. ఇక 27 నిమిషాలు హైయెస్ట్ గుర్తుపెట్టుకోండి. మేబీ 25+ వేసారు మన దాంట్లో. రే ఏంద్రా నువ్వు ఇట్లా చేస్తున్నావు? మంచిగా పెట్టు, ముందర చూడు, హెడ్ కరెక్ట్ చూడు. మోహన్ గారు ఎట్లా చేస్తుండు అట్లా. ఏమైంది కూలిపోయేటట్టున్నావు? కూలొద్దు, అప్పుడే ఓటమిని అప్పుడే అంగీకరిస్తారా మీరు? మళ్ళీ చేయాలిగా. ఏంది మోహన్ అవుట్ అయినా అయింది? అది ఆనంద్ 1 minute లోపే అవుట్ అయిపోయాడు. ఇక మీరు అందరూ అట్లా జరిగినాకో వేస్ట్. ఆఫ్టర్ రన్నింగ్ తర్వాత ప్లాంక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఆఫ్టర్ రన్నింగ్ తర్వాత ప్లాంక్స్ చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు ప్లాంక్ పొజిషన్ చేస్తే ఏంటంటే ఫుల్ పవర్ పడుతుంది. రన్నింగ్ రేస్ అనేది చాలా మంచిగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నువ్వైతే నిజంగా ఈ 3 ఫెయిల్ అయిపోయారు చూడండి. ఇంకో 3 ఉన్నారు. వీళ్ళే ఆ 3. చూద్దాం. మీకు ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఏమంటారు కదా, ఒక గొర్రెను చూసి ఇంకో గొర్రె బాయిల పడతా అంటారు చూసినా. ఫస్ట్ ఒక గొర్రె బాయిల పడ్డది, దాని తర్వాత ఇంకో గొర్రె పడ్డది. ఇంకా నేను కూడా చేసేది ఏముందిలే అని ఇంకో గొర్రె పడ్డది. ఇక అంతేనా? అయిపోయిందా? 1 నిమిషం 50 సెకండ్లు. చూస్తారా? అరే అనిల్, మోహన్ మీరిద్దరే. ఇక కమాన్, శబాష్ మంచిగా పెట్టరా. ముట్టి మంచిగా పెట్టి పైకి లేపినావు. మీరిద్దరే చేయాలి. 2023లో మనోడు శివ చేసిండు. పోవద్దు రే, బెండ్ కావద్దు, కాలు కదులుతుంటాయి. అట్లే ఓపిక పట్టుంది. కానీ చూద్దాం. మీ ఇద్దరు లాస్ట్ కోసం మీ ఇద్దరు ముడ్డి మీదకి లేచిందంటారా? రే మోహన్ పోవద్దు. ఇంకోటి ఏంటంటే మీకు ఛాలెంజింగ్ గెలిచిన వాళ్ళకి నేను చెప్పలేదు, అది వీడియోలో ఇక లాస్ట్లో ఏందో అనేది చెప్తా. ఇక శబాష్ గుడ్ సూపర్.
ఏమవుతుంది రా చీమలు గారు సారా అనిల్ నీకు బీపీలు వేస్తుందేమో ఎక్కువ జర్ర పని ఎక్కువ అయ్యేసరికి మనోడికి పని ఎక్కువ అయితే బీపీలు వేస్తుంది ముడ్డి వలుగుతుంది చేయాలి తలకాయ కింద పెడుతున్నాయి రా ముడ్డి అట్లా లేపుతున్నావు పొజిషను అది అట్లా ఉండాలి నడుములు వస్తాయి నీకు అయిపోయింది పని అయిపోయింది మోహన్ అట్లనే క్యారీ చేయాలి శబాష్ 3 నిమిషాల 18 సెకండ్లు రే గబ్బోడా కమాన్ రా మోహన్ అట్లనే మెయింటైన్ చేయి మోహన్ గారు రికార్డ్ బ్రేక్ చేయాలి ఇక మెయింటైన్ చేయాలి అట్లనే వదలొద్దు అర్థమవుతుందా వీడు ఒకడు ఉన్నాడు వాడిని చెడగొట్ట నీకు వీడు అవలగాడు పెద్ద అవలగాడు ఎవడన్నా ఉన్నాడంటే ఈడే ప్రపంచం మొత్తం ఒప్పుకోరా రై ఏమైందిరా 3 నిమిషాల 42 సెకండ్లు ఏంది చూడురు గీజీ చూడురు కథ వీళ్ళు చేసిన కథ లాస్ట్కి వస్తే 3 నిమిషాల 40 సెకండ్లు అంటే ప్రాక్టీస్ కూడా లేదు అంత ఈజీ కాదు ప్లాంక్ అర్థమవుతుందా 3 నిమిషాల 40 సెకండ్లు ఈ వేస్ట్ గాడి వల్ల వాడు సరిగా వేయలేడు 4 మినిట్స్ పైననే వేస్తాడు వాడు సరే మళ్ళీ పెట్టాలా సెకండ్ రెప్యుటేషన్ చలో స్టార్ట్ ఓకేనా చూద్దాం ఇక ఎట్లా చేస్తారో చూద్దాం ఇక కడుపున వస్తుంది గాయస్ కాదు నీ బుడ్డి వాళ్ళు కొడతాం ముందే చెప్తాను ఓకే పొజిషన్ 1 2 3 స్టార్ట్ బాబు నీ వాచ్ అయితే ఏం వాచరా నాన్న స్మార్ట్ వాచ్ తీసుకోండి సార్ చేయాలి మంచిగా వేయండి ఇక మంచిగా వేయండి మంచిగా కొద్దిగా కింది కానీ లైట్గా మొత్తం బరువు దీని మీద వేయకు బ్యాక్ పెయిన్ వస్తుంది దాని మీద వేస్తున్నావు దాని మీద వేయక్క అని చెప్తున్నా కొద్దిగా కిందికి బెండి అట్లా పడాలి పడాలి మీకోసం ఇది ఆల్ అవుట్ అయ్యండి గాయస్ దీన్ని కట్టి మీరు ఎంత మంచిగా వేస్తే అంత మంచిగా ఉంటుంది మీకు ప్లాంక్ పవర్ మీకు తెలుస్తలేదు మీరు మజాకా తీసుకుంటున్నారు సో ఇది మనోళ్ళు చేసిన కథ ఇదే అన్నట్టు ప్లాంక్ పొజిషన్ చేయండి అంటే మనోళ్ళకి ఇట్లా చేస్తారు చూస్తా ఎవరు చేస్తారు ఇక వివేక్ మోహన్ చూసా ఈ రెప్యుటేషన్ ఎవరు విన్ అవుతారో చూద్దాం రా పాలయ కిన్నాడు పాలయ పాప విన్నాడు ముడ్డి మీద పెట్టి తంటాడు సారే ఏమంటాడు బుల్బుల్ అంటాడు అట్లే ఉండి శబాష్ గుడ్ సూపర్ ఉండాలి మెయింటైన్ చేసుకో పెట్టు అట్లా అయితే చేస్తుంటివా చేయరా నీకు అంత సింబల్ వెళ్ళి 1 నిమిషం 50 ఓకే సో ఇది గాయస్ ఇక ఈరోజు అయితే ప్రజెంట్ అయితే ప్లాంక్ అయితే ఇది సో వేరే వర్కౌట్లు ఉంటాయి ఇప్పుడు వీళ్ళకు ఆ వర్కౌట్లు అయితే చేపిద్దాం జస్ట్ ప్లాంక్ ఛాలెంజ్ ఒకటి పెడదాం అన్నట్టు పెట్టినా సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఛానల్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి